So before we start the second session, shall we ask the Lord to help us? రెండవ భాగం ఆరంభించడానికంటే ముందుగా ప్రభు సహాయం కొరకై వేడుకుందాం. మోకరించండి. Our loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, we thank you for all the help that we received in the first session. మొదటి భాగములో మేము పొందిన మీ సహాయం అంతటికై వందనములు. Our Lord, we commit the second study, the second Bible study, and seek your help. బైబిల్ పఠన రెండవ భాగమును కూడా మీ హస్తగతం చేస్తూ మీ సహాయాన్ని ఆశిస్తూ ఉన్నామయ్యా. We are unprofitable servants. మేము నిష్ప్రయోజకులమైన దాసులమే. Lord, we are empty vessels. మేము ప్రభువా ఖాళీ చేయబడిన పాత్రలము. So we claim thy fresh anointing of the Holy Spirit upon each and every one of us as we share thy word together. ప్రభువా మేమందరం కలిసి మీ వాక్యమును పంచుకొనై ఉండగా, ధ్యానించనై ఉండగా, మాలో ప్రతి ఒక్కరి మీద నూతనమైన రీతిగా మీ పరిశుద్ధాత్మాభిషేకమును కోరుకొనుచు ఉన్నాము. Grant us thy anointing in the sharing and in the translating. వాక్యం ఇచ్చుటలోను తర్జుమా చేయుటలోను మీ యొక్క అభిషేకాన్ని అనుగ్రహించండి. We claim thy anointing for the listening, applying and obeying of thy word. వాక్యమును విని దాన్ని స్వీకరించి అన్వయించుకొనుటలో కూడా మీ యొక్క ఆత్మ అభిషేకమును మేము కోరుకొనుచు ఉన్నాము. Once again we pray that you will refresh our tired body and mind. అలసిన మా దేహములు మా మనస్సును మీరే నూతన పరచుదుగాక అని ప్రార్థిస్తున్నాము. Give us new grace, give us new strength. నూతన బలము నూతన కృపలు మాకు అనుగ్రహించయ్యా. We bring the whole compound under the covering of your precious blood. ఆవరణమంతటిని మీ ప్రశస్త రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకొనుచు ఉన్నాము. Pray this prayer with thanksgiving in Jesus' precious name. కృతజ్ఞతాస్తుతులతో ఈ మా ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. So we are going to continue what we saw from the first session. మొదటి భాగములో ఏదైతే చూసినామో దాన్ని కొనసాగించనై ఉన్నాము ఇప్పుడు. Now everybody listen carefully. Have you seen a bird? మీరు జాగ్రత్త వినండి. A bird or a sparrow gathering straw and hay to build its nest? ఒక పక్షి లేదా ఒక పిచ్చుక తన గూడు కట్టుకొనుటకై చెత్త లేదా గడ్డిని పోగు చేయుట మీరు ఎప్పుడైనా చూసినారా? You must really, if you get a chance, next time when you get an opportunity, you must watch closely. ఈసారి కానీ మీకు అటువంటి తరుణం వస్తే, అవకాశం వస్తే, పక్షి ఎట్లా గూడు కట్టుకుంటుందో దగ్గరగా పోయి చూడండి మీరు. One day I was sitting at the back side of my house. ఒక రోజున నేను మా ఇంటి వెనకటి భాగంలో కూర్చొని ఉంటిని. And I saw this beautiful scene and it was very interesting. ఈ అద్భుతమైన దృశ్యాన్ని, పక్షి గూడు కట్టుకునే విధానాన్ని అంతా నేను ఆసక్తిగా చూసినాను. You know what the bird does? It sits on not very high of the tree in a lower section. పక్షి చెట్టు మీద మరీ ఎత్తైన స్థలంలో కాదు కానీ కొంచెం క్రింద భాగంలోనే అది కూర్చుంటుంది. What does it do? ఏం చేస్తుంది? It sits there, it looks this side, it looks this side, it looks back side. ఆ పక్షి అక్కడ కూర్చుని ఈ ప్రక్కకు చూస్తుంది, ఈ ప్రక్కకు చూస్తుంది, వెనక్కు కూడా తిరిగి చూస్తుంది. Then comes down. మళ్ళీ కిందికి వస్తుంది. There is straw, there is hay. ఇక్కడ గడ్డి ఉంది, ఇక్కడ ఎండు పుల్లలు ఉన్నాయి. So again after coming down, మళ్ళా కిందికి వచ్చినాక looks again this side, this side. మళ్ళీ ఇక్కడ చూస్తుంది, ఇక్కడ చూస్తుంది. Anybody watching? ఎవరైనా కనిపెడుతున్నారా? Nobody is watching. ఎవరు కనిపెట్టడం లేదు. To its eyes, nobody is watching. దాని కళ్ళకి తనకు తెలిసినట్టుగా ఎవరు చూడటం లేదు. So picks it up with his beak. తన యొక్క ముక్కుతో ఆ యొక్క ఎండిపోయిన పుల్లను కానీ గడ్డిని కానీ పట్టుకుంటుంది. Takes it one at a time. ఒక్కటి మాత్రమే తీసుకుంటుంది ఒకసారి. Goes up to the same place. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్థలానికి పోతుంది. From there is going to go to the next section. అక్కడి నుంచి ఇంకొంచెం పైకి పోతుంది. So it makes sure it bites properly. అది దాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నానా లేదా
అని జాగ్రత్త కొంచెం కొంచెం ఎగురుకుంటూ పోతుంది. After making sure, తర్వాత అది గట్టిగా పట్టుకున్నానని నిశ్చయం చేసుకున్నాక goes to the next level. ఇంకో కొంచెం పైకి ఎగురుతుంది. Then goes to the top level. దాని తర్వాత పూర్తి పైకి పోతుంది. Carefully puts one by one. అక్కడ చాలా జాగ్రత్తగా ఒకదాని వెంట ఒకటి ఎండిపోయిన పొలలన్నింటినీ చేరుస్తుంది. Makes a beautiful nest. చాలా అందమైన గూడు కడుతుంది. After the nest is completed, ఈ పక్షి గూడు పూర్తయిన తర్వాత what happens to the bird? పక్షికి ఏమవుతుంది, ఏమనిపిస్తుంది? Finds rest. అప్పుడు దానికి విశ్రాంతి దొరుకుతుంది. Can you imagine? దీన్ని ఊహించగలరా? What hard work. ఎంత కష్టపడి పనిచేస్తుంది ఆ పక్షి. But once it is done, అయితే గూడంతా పూర్తయిన తర్వాత the bird finds rest. పక్షికి అక్కడ నెమ్మది విశ్రాంతి దొరుకుతుంది గూటిలో. Finds rest in the hard working of its own nest. తన యొక్క స్వంత గూటి కొరకాయ కష్టించి ప్రయాసపడి పనిచేసిన తర్వాత ఈ ప్రయాసం అంతటిలో అది విశ్రాంతి పొందుతుంది. Psalms 84. కీర్తన 84. Please turn with me to Psalms 84. దయచేసి తీసుకునండి 84వ కీర్తన, పాత నిబంధనలు 496వ పేజీ. Underline, write all these verses, not only write it in your book, but also write it in your heart. కేవలము పుస్తకంలో రాసుకోవడమే మాత్రమే కాకుండా రాసుకోండి, దాంతో పాటుగా కూడా హృదయాల్లో దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, హృదయాల్లో కూడా రాసుకోవాలి. Psalms 84 verse 3. కీర్తన 84:3. All together. అందరము కలిసి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూటి స్థలము దొరికెను. So you see here what I just told you, the work of the bird. చూడండి, ఇందాక నేను చెప్పిన సంగతే ఇక్కడ బైబిల్లో కూడా రాయబడింది. నీ బలిపీఠము దగ్గర వానకోవెలకు గూటి స్థలము దొరికెను. Do you know our great God? Our great God, ఆయన గొప్ప దేవుడు, ఆయన గురించి మీకు తెలుసా? the builder of the house of God. దేవుని మందిరాన్ని నిర్మించువాడు ఆయనే. What did he promise? ఏం వాగ్దానం చేసినాడు ఆయన? We know that verse by heart. ఆ వచనం చాలా మంది కంటతొచ్చు కదా. నేను will నా మందిరమును, build my church. నేను నా సంఘమును కట్టుదును. So do you know that our God is gathering material? గనక ఇప్పుడు మన దేవుడు సంఘాన్ని కట్టడానికి వస్తు సామగ్రిని సమకూరుస్తున్నాడు. I am going step by step. క్రమక్రమంగా మెట్టు వెళ్తున్నాడు ఆయన. So no, I am going step by క్షమించండి, step. నేను మెల్లిమెల్లి క్రమక్రమంగా చెప్తున్నాను, మెట్టు చెప్తున్నాను. So now I want you to turn with me to Ephesians chapter 2 verse 22. ఇప్పుడు ఎఫెసీ 2:22 తీసుకొనండి దయచేసి. You will understand the meaning of that. నేను నా సంఘమును కట్టుదును అని యేసు ప్రభు చెప్పిన మాటకు అర్థము కొంత గ్రహించగలరు ఇక్కడ మీరు. Ephesians chapter 2 ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 22. 22వ వచనము. Shall we read it together? అందరం కలిసి చదువుదామా? ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. Now verse 22 it can be broken into bits. ఈ 22వ వచనాన్ని మనం చిన్న భాగములుగా చేయవచ్చు. For you to understand. మీరు గ్రహించున్నట్లు సులభంగా దీన్ని చిన్న భాగాలు చేస్తాం. Listen carefully. జాగ్రత్తగా వినండి. In whom you also are being built. ఆయనలో మీరు కూడా కట్టబడుచు ఉన్నారు. In what tense is it? ఏ వచనములో ఏ ప్రయోగం ఇక్కడ ప్రయోగించబడింది? Present tense. ప్రస్తుతము జరుగుతున్న The work is going on. వర్తమానము. The work is going on. కట్టబడుచు ఉన్నారు. The builder is building. కట్టే ఆయన లేదా నిర్మాణకుడు నిర్మిస్తూ ఉన్నాడు. So it says here in the present tense, ఇది వర్తమాన కాలము. ongoing work till the Lord Jesus Christ comes back. ఇది జరుగుతూ ఉండే కార్యము. ఎంతవరకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చు పర్యంతము కొనసాగే కార్యము. You are being built together for what? దేని కొరకు మీరు కట్టబడుచున్నారు? The answer is there. అక్కడే ఉంది జవాబు. For a dwelling place. ఒక నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. A dwelling place of God in the Spirit. ఆత్మ మూలముగా లేదా ఆత్మలో దేవునికి నివాస స్థలమై ఉండునట్లు కట్టబడుచు ఉన్నారు. The house of God can only be built by the Holy Spirit. దేవుని మందిరము కేవలము
పరిశుద్ధాత్మ ద్వారానే కట్టబడగలదు. We worship a triune God. మనము త్రిత్వమయ్యున్న లేదా త్రిత్వములో ఏకత్వమయ్యున్న దేవుణ్ణి ఆరాధిస్తాం. We all know that as young people. యవనస్తులుగా ఈ సంగతి మీరందరూ ఎరుగుదురు. God the Father, తండ్రి అయిన దేవుడు, God the Holy Spirit, God the Father, God the Son, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు and the Holy Spirit. ఇలాగూ ముగ్గురు ఏకమై ఉన్న దేవుడు. In these three, who's the worker? ఈ ముగ్గురిలో కట్టేవాడు, నిర్మాణకుడు ఎవరు? The worker. పని చేసేవాడు, పని చేసేది ఎవరు? Holy Spirit. పరిశుద్ధాత్ముడు. He is working night and day. ఆయన రాత్రింబగళ్ళు పని చేస్తూ ఉంటాడు. And the house of God can be only built by the Holy Spirit. దేవుని మందిరము దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కట్టబడుతుంది. Today so many people are striving very hard. ఈనాడు అనేక మంది ప్రజలు ఎంతో ప్రయాసపడుతున్నారు. Giving all their strength, giving all their time, giving all their money, giving all their energy. తమ యొక్క శక్తి, తమ యొక్క ద్రవ్యము, తమ యొక్క సమయాన్ని వెచ్చించి బహుగా ప్రయాసపడుతున్నారు. They are doing things to build the house of God, what God has not told them to do. దేవుని మందిరం కట్టాలని వాళ్ళు ప్రయాసపడుతున్నారు. అయితే దేవుని మందిరం కట్టడంలో వాళ్ళకి దేవుడు ఏదైతే చెప్పలేదో దాని Whatever God has, you're right, I'm sorry. Whatever God has not told them, they are doing. దేవుడు వాళ్ళకి చెప్పలేదు, అయినా ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు. And at the end of the day, అయితే ఆ పని అంతా పూర్తయిన తర్వాత they become tired. చాలా అలసిపోతారు. దినమంతా అయిన తర్వాత They become sick. రోగం వచ్చేస్తుంది, వ్యాధి వస్తుంది. They are admitted in the hospital. హాస్పిటల్లో చేర్చబడుతున్నారు. Why? ఎందుకు? They are striving very hard. చాలా కష్టించి పని చేస్తున్నారు. And nothing is prospering. అయితే ఏమి అభివృద్ధి కనపడడం లేదు. All done out of carnality. అంత శరీర స్వభావము నుండి చేయబడతా ఉంది. Whatever is done by the Holy Spirit stands forever. పరిశుద్ధాత్మ దేవుని చేత ఏదైతే చేయబడుతుందో ఆ పని నిరంతరం నిలుస్తుంది, నిలబడుతుంది. That investment is for eternity. పరిశుద్ధాత్ముడు ఏదైతే వెచ్చించి పని చేస్తాడో అది నిత్యత్వం వరకు నిలబడుతుంది. And God is looking for a dwelling place. దేవుడు ఆయన నివసించడానికి ఒక నివాస స్థలం కొరకు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. God willing, tomorrow morning I will be speaking on this. ప్రభు చిత్తమైతే రేపు ఈ ఉదయకాలము ఆ అంశం మీద మాట్లాడతాను. But in passing this morning I want to tell you that God is looking for a dwelling place. అయితే ఈ ఉదయకాలము మీకు సంగతి చెప్తున్నాను ఏమిటంటే దేవుడు ఆయన ఉండటానికి, నివసించడానికి ఒక నివాస స్థలము కోరుతున్నాడు. Angels could not give him that rest. ఆయన విశ్రమించడానికి ఆ నివాస స్థలాన్ని దూతలు ఇయ్యలేకపోయినారు. The whole universe that God created could not give him rest. దేవుడు సృష్టించిన ఈ సర్వ విశ్వము ఆయనకు విశ్రాంతిని ఇయ్యలేకపోయింది. Heaven and earth could not give him rest. ఆకాశము భూమి ఆయనకు నెమ్మది, విశ్రాంతిని ఇయ్యలేకపోయినాయి. And God is looking for a dwelling place where you and I can give him rest. అయితే నీవు నేను ఆయనకు విశ్రాంతినిచ్చినట్లు దేవుడు ఒక విశ్రమ స్థలాన్ని కోరుతున్నాడు. And I want to tell you this morning that God is gathering his material. ఈ ఉదయకాలము ఆ విశ్రమ స్థలము, ఆయన నివాస స్థలం కొరకై దేవుడు సామాగ్రిని సమకూరుస్తున్నాడు. Are you listening to me? వింటున్నారా? Listen carefully. జాగ్రత్తగా వినండి. Now you see the word church is never used for a building. సంఘము అన్న మాట కట్టడముకు వాడబడలేదు. Now you go to many places, you will see one very big board in front of the church. ఈ సంఘము లేదా కట్టడం, చర్చ్ బిల్డింగ్ ముందర ఒక పెద్ద రాసి పెట్టిన బోర్డు ఉంటుంది. And what do you read on the church when you visit the churches? ఆ సంఘాలు లేదా చర్చెస్ పోతే అక్కడ రాయబడి ఉంటుంది. ఏం చదువుతారు మీరు? On the building they will write Baptist Church. ఆ కట్టడం మీద, బిల్డింగ్ మీద బాప్టిస్ట్ సంఘము రాసి పెట్టుంటారు. Lutheran Church, లూథరన్ సంఘము అని రాసింటారు. Church of South India, లేదా దక్షిణ ఇండియా సంఘము అని బిల్డింగ్ మీద రాసి పెట్టింటారు. Church is not a building. గనక సంఘం అంటే అట్లాంటి కట్టడము కాదు. I want you to understand this very clearly. ఇది మీరు స్పష్టంగా గ్రహించాలని కోరుతున్నాను. Church is a mystery.
సంఘము అంటే అది మర్మము, is really a mystery. నిజానికి వాస్తవానికి అది మర్మమే. You remember I told you God is gathering his material. నేను ఇందాకే చెప్పినాను కదా, గుర్తుందా మీకు? దేవుడు సామాగ్రిని సమకూరుస్తున్నాడు కట్టడానికి. That material is you and me, redeemed by the blood of the Lamb. ఆ సామాగ్రి దేవుని మందిరము కొరకు కట్టబడుటకు చేర్చబడుచున్న సామాగ్రి ఎవరంటే నీవు నేనే. గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడిన ప్రజలే ఆ సామాగ్రి. Redeemed by the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారు. Now turn with me to 1 Thessalonians chapter 1. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. Turn with me to 1 Thessalonians chapter 1. దయచేసి తీసుకునండి. మొదటి తెస్సలోనికలకు మొదటి అధ్యాయము verse 9. 9వ వచనం. Now look at me before you read. Look at me before you read. దయచేసి మీరు చదవక ముందు ఇటు చూడండి. This was your past condition. ఇది మీ గత అనుభవం, గత స్థితి. This was my past condition. నా గత స్థితి కూడా ఇదే. And what happened to us? మనకి ఏమైంది? Verse 9. 9వ వచనం. 1 Thessalonians chapter 1 verse 9. మొదటి తెస్సలోనికైలకు 1:9. All together. అందరం కలిసి చదువుదాం. 9:10. For they themselves declare concerning us what manner of entry we had to you, మరియు how you మీరు turned to God from idol to serve the living God. జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. You must underline that small fragment in your Bible. మీ బైబిల్లో ఆ చిన్న మాట క్రింద గీత పెట్టుకోనండి. How you turn to God from idols to serve the living and true God. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవుని వైపుకు ఎలాగూ తిరిగితిరో. Once you were a Hindu. ఒకప్పుడు నీవు హిందువుగా ఉంటివి. What were you doing? ఏం చేస్తుంటివి? You are doing puja. పూజ చేస్తుంటివి. You are worshipping idol. విగ్రహాలకు పూజ చేస్తుంటివి. Some of us, we were Muslims. కొంతమంది ముస్లిములుగా ఉంటుంది. What were we doing? ఏం చేస్తుంటారు? We are worshipping another God. ఇంకొక దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. But what did God do to you and to me? అయితే నీకు నాకు దేవుడు ఏం చేసినాడు? We have been redeemed. మనము విమోచించబడినాం, విడిపించబడినాం. Redeemed from worshipping idols to worship the living God. జీవము గల దేవుని సేవించున్నట్లు విగ్రహారాధన నుండి విడిపించబడినాము. Only people who are redeemed by the blood of the Lamb, they are the material for the house of God. ఎవరైతే గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడినారో అట్టి ప్రజలు మాత్రమే దేవుని మందిర నిర్మాణం కొరకైన సామాగ్రి. You must understand this. ఇది మీరు గ్రహించాలి. This is the underlining factor. ఇది అసలైన సత్యము కనబడిన లేదా క్రింద ఉన్న పునాది లాంటి సత్యము. Don't misunderstand me. Please, again and again I'm saying don't misunderstand me. I'm not criticizing anybody. దయచేసి నన్ను ఎవరు అపార్థం చేసుకోనొద్దండి. మరలా చెప్తున్నాను, నేను ఎవరిని విమర్శించడం లేదు. In some churches they collect membership. కొన్ని సంఘాల్లో సభ్యత్వం నమోదు చేస్తారు. Every month ప్రతి నెల you have to give money. చందా కట్టాలి. Whatever money they have, they ask you, you have to pay to become a member. నువ్వు సభ్యుడు కావాలంటే ఎంత కట్టాలో నెల అంత కడితే నిన్ను సభ్యునిగా చేర్చుకుంటారు. In our mandirams, మన మందిరాల్లో we don't collect membership. మనము సభ్యత్వము డబ్బులు రుసుము తీసుకోము. From any mandirams in India and abroad. భారతదేశంలో ఉన్న మన సహవాసాలు కానీ ఇతర విదేశాల్లో ఉన్న సహవాసాల్లో కూడా మన సంఘాల్లో సభ్యత్వ డబ్బులు ఎవరు తీసుకోరు. What is the qualification for membership in our mandirams? మన మందిరములో సభ్యుడిగా చేర్చబడాలంటే యోగ్యతలు అర్హతలు ఏమిటి? What is it? Salvation. రక్షణ పొంది ఉండాలి. I have been redeemed by the precious blood of Jesus Christ. యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తము చేత నేను విమోచింపబడిన వాడను, విమోచింపబడిన దానను. That is my qualification to become the member in the body of Christ. నేను క్రీస్తు యొక్క శరీరము అనే సంఘములో చేర్చబడుటకు నాకు కలిగిన యోగ్యత అర్హత అదే. Now this is a wonderful mystery. ఇది అద్భుతమైన మర్మము. The Holy Spirit is doing that today. పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు చేస్తున్నాడు. One day ఒకనాడు we are all going to gather in one place. మనమంతా ఒక చోట చేరనై ఉన్నాము. There
You will be amazed. అక్కడ నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. We have been redeemed. మనం విమోచించబడినాము. Every tribe, ప్రతి జనములో నుండి, every ప్రతి nation, వంశములో నుండి, every language. ప్రతి భాషలు, ఆయా భాషలలో నుండి God's children are going to gather one day. దేవుని బిడ్డలంతా ఒకనాడు ఒక చోట సమావేశము కానయ్యున్నారు. What are they going to do? అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? They are going to worship the Lord. ప్రభువును ఆరాధిస్తారు. That is the work of the Holy Spirit in your life and in my life. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేస్తున్న పని. Revelation chapter 7. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. Revelation chapter 7 verse 9 ప్రకటన 7, 9 and 10. 10 కూడాను. Everybody, wherever you are seated, must turn and read your Bible. దయచేసి అందరూ మీరు ఎక్కడ కూర్చున్నప్పటికీ సరే ఈ రెఫరెన్స్ తీసుకునండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వచనములు. Shall we read it slowly and try to understand what we are reading? అందరం కలిసి నెమ్మదిగా ఏం చదువుతున్నామో గ్రహిస్తూ చదువుదాము. All together. అందరం కలిసి. After అటు these తరువాత things నేను I చూడగా, looked and behold a great ఇదిగో multitude ప్రతి with జనములో no నుండి, number of all ప్రతి the వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. The material for the house of God is collected. You see verse 9, from all nations. దేవుని మందిర నిర్మాణము నిమిత్తమై సమకూర్చబడిన సామాగ్రి ఇక్కడ రాయబడి ఉంది. ప్రతి జనములో నుండి, all tribes, ప్రతి వంశములో నుండి, people, ప్రజలలో నుండి, from different languages. ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి. Can you imagine? దీన్ని ఊహించగలరా మీరు? Can you imagine the wonderful work of grace? ఈ యొక్క అద్భుతమైన కృపా కార్యము ఏమిటో ఒకసారి మీరు ఊహించండి. What is going to happen to us one day? ఒకనాడు మనకి ఏం జరగనై ఉన్నది? We are going to stand before the Lamb. మనం ఆ గొర్రెపిల్ల ఎదుట నిలబడనై ఉన్నాము. The Lamb will be seated on the throne. గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఉంటాడు. We are all going to stand. మనమంతా నిలబడి ఉంటాం. We are going to worship. మనం ఆరాధిస్తాం. What is the words we will use for worship? అప్పుడు మనం ఆరాధించడానికి ఏ మాటలు ఉపయోగిస్తాం? What did we read here? ఇక్కడ ఏం చదువుతాం ఇప్పుడు? Verse 10. 10వ వచనం. What are we going to shout? ఏమని గట్టిగా కేకేసి ఆరాధిస్తాం? Salvation belongs to our God. రక్షణ మా దేవునికి చెందినది. ఆ రక్షణకై స్తోత్రము. You saw that? చూసినారా? What are they shouting? ఏమని కేకేస్తున్నారు? My salvation belongs to my God. నా రక్షణ నా దేవుని చేతనే ఇవ్వబడింది, ఆయనకే చెందినది. Salvation does not come from anybody. ఇంకా ఇతరులు ఎవరి నుండి రక్షణ రాలేదు. Salvation comes from God Almighty. సర్వశక్తి గల దేవుని యొద్ద నుండి రక్షణ నాకు లభించింది, దొరికింది. This is going to become a reality in your life and in my life. నీ జీవితంలో, నా జీవితంలో ఇది వాస్తవ రూపము దాల్చనై ఉన్నది. Now see Revelation chapter 5. ఇప్పుడు చూడండి ప్రకటన 5 and verse 12. 12వ వచనం. For eternity we are going to praise God. నిత్యత్వం వరకు, నిత్యత్వములో మనము దేవుణ్ణి స్తుతించనై ఉన్నాము. Revelation chapter 5 verse 12. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. Verse 11 and 12. క్షమించండి, 11, 12 వచనాలు. Slowly read it slowly. మెల్లిగా నిదానముగా గ్రహిస్తూ చదువుదాము కలిసి. Then I మరియు looked and I నేను heard చూడగా the voice of many సింహాసనమును, angels around the జీవులను, and the elders పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. So we are going to praise and worship the one who redeemed us. మనల్ని ఎవరైతే విమోచించినారో ఆ విమోచకుణ్ణి మనము ఆరాధించి స్తుతించనై ఉన్నాము. Worthy is the lamb that was slain for me. నా నిమిత్తమై వధించబడిన గొర్రెపిల్ల స్తుతి ఘనత పొందుటకు యోగ్యుడు. By his blood I have been redeemed. ఆయన రక్తం చేత నేను విమోచనం పొందినాను. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. You are saved to serve. నీవు
సేవించుటకే రక్షించబడినావు. Did you hear that? అర్థమైందా? విన్నావా? You are saved to serve in the house of God. దేవుని మందిరములో, దేవుని ఇంటిలో సేవ చేయు నిమిత్తమే నీవు రక్షించబడితివి. Church is not a building. సంఘము అంటే కట్టబడిన మందిరము, కట్టడము కాదు. Church is a mystery of God. సంఘము అన్నది దేవుని యొక్క మర్మము. You read all the epistles that Paul the apostle wrote in the New Testament. అపోస్తలుడైన పౌలు నూతన నిబంధనలో రాసిన పత్రికలన్నీ మీరు చదవండి. He wrote how many epistles? How many books? ఎన్ని పుస్తకాలు లేదా ఎన్ని పత్రికలు రాసినాడు పౌలు చెప్పండి? 13 books. 13 books. 13 రాసినాడు. In that 13 books you must see how Paul addresses the church. ఈ 13 పత్రికల్లో కూడా సంఘాన్ని పౌలు ఎట్లు సంబోధిస్తూ, ఎట్లు పిలుస్తూ రాస్తున్నాడో చూడగలరు మీరు. He does not say to the building at Ephesus. ఎఫెసులో ఉన్న చర్చ్ బిల్డింగ్ కి అని ఆయన ఉత్తరం To రాయలేదు. the believers in a big mandiram building at Ephesus. ఎఫెసులో ఉన్న పెద్ద మందిరంలో ఉన్న విశ్వాసులకు, The building that is made with marble. మార్బుల్తో కట్టిన బిల్డింగ్, మార్బుల్తో కట్టిన మందిరంలో ఉన్న వాళ్ళకని రాసినాడా? He didn't write like that. అట్లా రాయలేదే. He wrote to the church at Ephesus. ఎఫెసులోనున్న సంఘమునకు, To the church at Corinth. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, To the church at Philadelphia. ఫిలదెల్ఫియాలోనున్న సంఘమునకు, To the church at Antioch. అంతియొకయలోనున్న సంఘమునకు అని జాబులు రాసినాడు. Turn with me to Acts chapter 2. అపోస్తల కార్యములు 2వ అధ్యాయానికి తీసుకునండి దయచేసి నాతో కలిసి. Acts chapter 2. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము Verse 47. 47వ వచనము. Shall we read it together? అందరం కలిసి చదువుదాము. All together. ఉండండి. అపోస్తల కార్యములు 2:47 నిదానంగా గ్రహింపుతో మనం అందరం కలిసి చదువుదాము. Praising God and ఆనందముతోను having నిష్కపటమైన favor. హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. It is very clearly written in our Bible, and the Lord added to the building. Is it written like that in your Bible? మీ బైబిల్లో ఇట్లా రాయబడిందా? మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని ఆ కట్టడంలోనికి చేర్చుచుండెను. Is it written in your Bible like that? అట్లా రాయబడిందా మీ బైబిల్లో? No. లేదట్లా. It is added to the church. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. And the Lord added to the church daily those who were being saved. ఇంగ్లీష్ ప్రకారము మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘములో వారితో చేర్చుచుండెను. So try to understand this simple secret. Church is not a building. గనక ఈ సామాన్యమైన రహస్యము మీరు అర్థం చేసుకోండి. మందిరము అంటే ఈ యొక్క బిల్డింగ్ కానే కాదు. Now we have got another half an hour. Lunch is waiting. ఇంకొక అర్ధగంట ఉంది, మన కొరకు భోజనం సిద్ధంగా ఉంది. Do you know that lunch is coming? భోజనం వస్తుందని తెలుసునా మీకు? So that's a good news, అది మనకు సువర్తమానము, right? So just be awake for another half an hour. కాబట్టి దయచేసి ఒక అర్ధగంటన మేల్కొని ఉండండి. Then you can have a nice lunch. అప్పుడు మీకు మంచి భోజనము పెట్టబడుతుంది. Then we got 1 hour rest. తర్వాత గంట సేపు మీకు విశ్రాంతి. So all those things which is coming must keep us awake. కాబట్టి వచ్చే భోజనము, వచ్చే విశ్రాంతి అవన్నీ తలుసుకుంటే మీరు బాగా మేల్కొని ఉండాలి. Okay? So let's Sarana. continue. Let's continue. గనక కొనసాగిస్తాము. Now the church is something living, not dead. సంఘము అన్నప్పుడు అదేదో మృతమైంది కాదు, చచ్చిపోయింది కాదు, అది జీవము కలిగినది. You must understand that. ఇది కూడా మీరు గ్రహించాలి. A building has no life. ఈ కట్టడము లేదా కట్టబడిన మందిరములు దాంట్లో జీవం ఉండదు. Stones that are used to build the building has no life. ఈ యొక్క నిర్మాణము లేదా ఈ కట్టడానికి కట్టిన రాళ్లకు వాటికి జీవం ఉండదు. Bricks have no life. ఇటుకల్లో కూడా జీవం ఉండదు. Now the church is, listen very carefully. The church is an organism. జాగ్రత్తగా వినండి. సంఘము అన్నది ఒక జీవము కలిగినది, ఆర్గానిజం.
not an organization. అది ఒక సంస్థ కాదు, ఒక ఆర్గనైజేషన్ కాదు, కానీ ఒక ఆర్గానిజం అంటే బయాలజీ చదివే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది జీవకణములతో కూడినది, జీవం ఉంటుంది దాంట్లో. Organism means living being. ఆర్గానిజం అంటే జీవం కలిగిన ప్రాణి, Human being. మానవుడు, మానవ జీవి, Person. వ్యక్తి, Individual. ఒక వ్యక్తి, ఒక్కొక్కరు. So members of the house of God are living people. గనక దేవుని యొక్క సంఘములో ఉన్న వ్యక్తులు లేదా విమోచించబడిన వారు జీవము కలిగిన వారు, జీవించుచున్నవారు. Now listen carefully. జాగ్రత్తగా వినండి. We are living persons only మనము ప్రాణంతోనే ఉన్నాం, జీవంతోనే ఉన్నాము. once we were dead. ఒకప్పుడు చనిపోయి ఉంటిమి. That is what Paul the apostle says. అదే కదా పౌలు అపోస్తలుడు చెప్పినాడు. Ephesians chapter 2. ఎఫెసీలకు 2. Ephesians chapter 2. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. And see how he starts this. ఎలాగూ ఆరంభిస్తున్నాడో చూడండి. Chapter 2. 2వ అధ్యాయం. Ephesians chapter 2. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. See the first verse. మొదటి వచనం. All together. అందరం కలిసి. And you అపరాధముల made చేతను, alive పాపముల చేతను who were మీరు dead in చచ్చిన వారై ఉండగా trespasses and sins. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. Now you go to a dead man. ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర పోయినాం అనుకో. Say the body is here. ఆ శవము, దేహం, చనిపోయిన దేహం అక్కడ ఉంచబడింది. And that dead body man is Mr. Emmanuel. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరంటే మిస్టర్ ఇమ్మాన్యుయల్. You go to that dead body. ఆ యొక్క చనిపోయిన దేహం దగ్గరికి పోయి, Oh Mr. Emmanuel, ఓ ఇమ్మాన్యుయల్ అన్నా, when I was alive, నేను జీవించున్నప్పుడు you gave me so much trouble. నాకెంత కష్టపెట్టినావు తెలుసా నువ్వు. You are not only dead, నువ్వు చచ్చిపోవడమే కాదు, ఇప్పుడు your family also will die. నీ కుటుంబం కూడా చచ్చిపోతుంది. Whatever you say, నువ్వు ఏమి చెప్పినా, will the dead man bother anything what you are saying? నువ్వు ఎంత కట్టి కేకలేసినా అతను ఏమన్నా పట్టించుకుంటాడా చచ్చిపోయిన మనిషి? You will only satisfy your ego, your anger. నువ్వు పోయి చచ్చిపోయిన దగ్గర ఎంత తిట్టి ఎంత కేకలేసి వచ్చినా నీ స్వయానికి ఏమైనా తృప్తి కలుగుతాదేమో కానీ అతడేమి వినడు, అతనేమి మాట్లాడు. That is what Paul the apostle says. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్న సంగతి. You and I, నీవు నేను we were dead. చచ్చిపోయి ఉంటిమి, మృతమై ఉంటిమి, No life. జీవము లేదు. What did the Holy Spirit do? పరిశుద్ధాత్ముడు ఏం చేసినాడు? What a beautiful work the Holy Spirit did. ఎంత చక్కని అందమైన ఆశ్చర్యమైన కార్యం చేసినాడు. What did we read? ఏం చదువుతున్నాం? And you he made alive. ఇట్టి మిమ్మును ఆయన బ్రతికించినాడు. So now we are the living members. ఇప్పుడు మనము జీవం కలిగిన అవయవములము. Now repeat after me. What are you now? ఇప్పుడు ఏమై ఉన్నారు చెప్పండి మీరు నా అంట. We are the living members. మనము జీవము కలిగిన అవయవములము. చెప్పండి. మనము జీవము కలిగిన అవయవములము. What a wonderful work of God in your life and in my life. నీ జీవితంలో నా జీవితంలో ఎంత ఆశ్చర్యకరమైన కార్యము. So let us read Romans chapter 10 verse 9. రోమా 10:9 మనం చదువుదాం. Romans chapter 10 verse 9. Underline this verse in your Bible. మీ బైబిల్లో ఈ వాక్యం కూడా కింద గీత గీసుకునండి. Romans chapter 10 verse 9. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి. All together. అదేమనగా If you యేసు confess with your ప్రభువని నీ mouth the నోటితో Lord, believe in ఒప్పుకొని your heart and God దేవుడు raised him మృతులలో from the నుండి dead. ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. This can happen to you right now. ఈ విషయము నీ జీవితంలో ఇప్పుడే నీకు జరగగలదు. Young brother, యవన సహోదరుడా, young sister, యవన సహోదరి, are you listening? వింటున్నావా? You don't need tomorrow. రేపు అవసరంలే నీకు. Right now. ఇప్పుడే It will happen in your life. నీ జీవితంలో కూడా ఇది జరుగుతుంది. Today you are dead in your sin. ఈనాడు నీవు నీ పాపముల చేత చనిపోయి ఉన్నావు. Right now. ఇప్పుడే If you repent, పశ్చాత్తాపడితే, if you confess, ఒప్పుకుంటే you will become the living member of his church. ఆయన సంఘములో జీవము కలిగిన ఒక సభ్యుడు లేదా జీవం కలిగిన అవయవం అవుతావు. 1 Peter మొదటి పేతురు chapter 2. 2వ అధ్యాయం. And what will you become? ఇంకా ఏమవుతావు నువ్వు? 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 2 2వ అధ్యాయము and verse 5. 5వ వచనం. We know these verses by heart. మనందరికి చాలా మంది కంటతో వచ్చి వచనములు. 1 Peter
మొదటి పేతురు chapter 2, 2వ అధ్యాయము verse 5. 5వ వచనము. Shall we read it together? అందరం కలిసి చదువుదాము. You యేసుక్రీస్తు also, ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. you also as dead stones. మీరును మృతమైన రాళ్ల వలె ఉన్నారు. Is it written in your Bible like that? అట్లా రాయబడిందా? No. What are you now? ఇప్పుడు ఏమై ఉన్నారు మీరు? You are living stones. మీరు సజీవమైన రాళ్ళు. God is using you. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. You are very precious. నీవు ఆయనకు చాలా ప్రశస్తమైన వాడు. And God is using you to build His house. తన ఇల్లు, తన మందిరము కట్టడానికి దేవుడు నిన్ను ఉపయోగిస్తున్నాడు. Do you understand that you are the living stone? నీవు కూడా ఒక సజీవమైన రాయివి అని నీవు ఎరుగుదువా? Uncle Buck Singh, when he was alive, భక్త్ సింగ్ గారు అంకులు ఆయన జీవించి ఉన్నప్పుడు, I was a small boy as I was growing up. నేను చిన్నవానిగా ఎదుగుతూ ఉంటేనే I have heard so many times in my life. నా జీవితంలో చాలా సార్లు విన్నాను. You know what he used to say? ఏం చెప్పేవాడు తెలుసా ఆయన? Every child of God, ప్రతి దేవుని బిడ్డ, whether you are educated or not educated, చదువున్నా చదువు లేకపోయినా, whether you are rich or poor, ధనవంతుడైనా పేదవాడైనా, you are equally important, నీవు సమానముగా దేవునికి ప్రాముఖ్యమైన వాడు, equally precious, అందరూ సమానముగా దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారు, equally necessary. సమానముగా అందరూ దేవునికి అవసరమైన వారే. We are being built up. మనము కట్టబడుచు ఉన్నాము. We are living stones. మనము సజీవమైన రాళ్ళము. We are being built up. మనం కట్టబడుచు ఉన్నాము. And this is God's wonderful work in your life and in my life. నీ జీవితములో, నా జీవితములో దేవుడు చేసే అద్భుతమైన ఆశ్చర్యకరమైన పని ఏమిటంటే, మనలను ఒక్కొక్కరిని ఒక సజీవమైన రాయిగా తీసుకుని దేవుడు తన సంఘాన్ని, తన మందిరాన్ని నిర్మిస్తున్నాడు. The Greek word for church, సంఘము అన్న మాటకి గ్రీకు భాషలో ఉన్న పదము ecclesia. ఎక్లీషియా అని అంటారు. Everybody repeat after me. చెప్పండి అందరూ అంకుల్ వెంట. Ecclesia. ఎక్లీషియా. Now note very carefully. జాగ్రత్తగా గుర్తించండి. Write down the spelling if you want to write this down. మీకు కావాలంటే స్పెల్లింగ్ రాసుకోండి. EKK. ఈకేకే. They will understand, they are all university students. Sorry. EKK LESIA. That is the correct spelling of ecclesia. ఎక్లీషియా అంటే స్పెల్లింగ్ అది. Now, the first two letters EK, ఈకే అనే మొదటి రెండు అక్షరాలు, the meaning is out of. అక్కడ నుండి లేదా బయటికి అని అర్థము. Another word is or from. ఫలానా స్థలము నుండి, అచ్చటి నుండి అని అర్థము. So EK means out of. ఇంగ్లీష్లో రాసుకోండి అట్నే. ఈకే అంటే అవుట్ ఆఫ్. Then we got Klesia. తర్వాత మిగిలినది క్లీషియా ఉంటుంది. Write this down. అది రాసుకోండి. KLESIA. The meaning of that is దాని అర్థం ఏమిటంటే a calling. ఒక పిలుపు. You saw that? చూసినారా? I'm repeating again. మరలా చెప్తున్నాను. It is called, Klesia means a calling. క్లీషియా అనగా పిలుపు. So the church may be considered as called out company. గనుక సంఘము, ఎక్లీషియా అన్నప్పుడు బయటకు పిలువబడిన సమూహము అని అర్థము. Separated people. ప్రత్యేకించబడిన ప్రజలు, ప్రత్యేకించబడిన జనము. Set apart people. వేరు చేయబడిన జనాంగము. Separated from where? ఎక్కడి నుండి ప్రత్యేకించబడినారు? Separated from my sins. నా పాపముల నుండి వేరు చేయబడినాను. Separated from the world. లోకము నుండి ప్రత్యేకించబడినవాడు. I am called out. నేను బయటికి పిలువబడినవాడు. I am a separated. నేను వేరు చేయబడినవాడు. You know, Peter the apostle, in this epistle, you don't need to read now, 1 Peter chapter 2 verse 9.
ఇప్పుడేం చదవద్దు. 1 పేతురు 2:9 తాను పత్రిక రాస్తూ పేతురు అన్నాడు, What did Peter talk about the believers? విశ్వాసుల గురించి ఏం చెప్పినాడు చెప్తారా ఎవరైనా? You are a holy nation. మీరు పరిశుద్ధ జనమును, You are a peculiar people. వింతైన ప్రజలు. You saw that? చూసినారా? We are separated people. మనము వేరు చేయబడిన వారము. Now, what is the meaning of sanctified? పరిశుద్ధపరచబడిన అనగా అర్థం ఏమిటి? Another word is set apart. లేదా ప్రత్యేకించబడిన. Did you know, young people? Did you know, brothers? Did you know, sisters? We are people who are set apart. యవనస్తులైన సహోదరులారా, యవన సహోదరులారా, మీరు ఎరుగుదురా, మనమంతా ప్రత్యేకించబడిన వారము, ఒక ఉద్దేశము కొరకు వేరు చేయబడిన ప్రజలమని నీకు తెలుసా? You are set apart to do godly things. దైవ సంబంధమైన సంగతులు చేయు నిమిత్తమై నువ్వు ప్రత్యేకించబడిన వాడవు, ప్రత్యేకించబడిన దానవు. I am not set apart to do ungodly things. నేను దేవునికి అయిష్టమైన లేదా దేవుని సంబంధము కాని పనులు చేయటానికి ప్రత్యేకించబడలేదు. Going to give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. In all our homes, మన అందరి ఇళ్లల్లో we got 2 brushes. 2 బ్రష్లు ఉంటాయి మనకు. One is toilet brush. ఒకటి టాయిలెట్ బ్రష్, ఇని ఒక్కదే tooth brush. ఇంకోటి పళ్ళు తోముకునే బ్రష్. 2 brushes. 2 బ్రష్లు ఉంటాయి అన్ని ఇళ్లలో. Toilet brush is set apart to do toilet cleaning. సో టాయిలెట్ ను శుభ్రపరచడానికి టాయిలెట్ బ్రష్ ప్రత్యేకించబడి ఉంటుంది. Tooth brush is for the tooth. పళ్ళు తోముకునే బ్రష్ పళ్ళు తోముకోవడానికి. We will ever make a mistake even one day in our life to take the toilet brush and brush our teeth. మన ఇళ్లలో 2 బ్రష్లు ఉన్నా ఏనాడైనా పొరపాటుగానైనా ఆ బ్రష్తో పళ్ళు తోముకున్నారా? Even in your dream, like Jacob, you won't make that mistake. యాకోబు కల వచ్చినట్టు నువ్వు కలలో కూడా నువ్వు టాయిలెట్ బ్రష్తో పళ్ళు తోముకోవు. We are very clever చాలా తెలివి కలిగి ఉంటాం. when it comes to use the brush. బ్రష్లు వాడే దగ్గరకు వచ్చేపాటికి చాలా జ్ఞానం కలిగి ఉంటాం. How much we must be careful. We are living in this evil world. We must be careful to do godly things. మరి ఈ పళ్ళు తోముకునే బ్రష్ విషయమే అంత శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి ఉంటే ఈ దుష్టలోకములో మనము ఒక పని నిమిత్తము వేరు చేయబడిన పాత్రలముగా, వ్యక్తులముగా దేవుని సంబంధమైన దైవ సంగతులు లేదా దేవునికి ఇష్టమైన పనులు చేయటానికి ప్రత్యేకించబడిన వారంగా మరింత జాగ్రత్త కలిగి ఉండాలి. I am going to close. ముగించనున్నాను. When the Indian preachers, when they say I am going to close, that means he is going to take another 10 minutes. భారతదేశంలో ఉన్న బోధకులు, He is laughing. Say, ముగిస్తానంటే ఇంకా 10 నిమిషాలు తీసుకుంటాను అని అర్థం. so every time mugistanu 10 minutes. So now definitely I must finish. కనుక ఇప్పుడు ఖచ్చితంగా ముగించాలి. I will talk about one verse. There is so much to say, but we will close now. ఒక వచనం చదువుతాను, చెప్పడానికైతే చాలా ఉంది కానీ ముగిస్తాం ఇప్పుడు. So we will definitely mugistamu. We will read one verse and I will explain that one verse and then we can go for lunch. ఒక వచనం చదువుతాను, ఆ వచనాన్ని వివరించిన తర్వాత మనం భోజనానికి కొరకే వెళ్తాం. Kindly turn your Bibles to Ephesians chapter 3. దయచేసి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమును తీసుకునండి. Verse 10. 10వ వచనం. Underline this verse in your Bible. మీ బైబిల్లో దీనిని కింద గీత పెట్టుకుని తెలుగులో 8 నుంచి 11 వరకు కలిసి ఉన్నాయి. Read it slowly please and let us try to understand. నెమ్మదిగా స్పష్టముగా గ్రహింపుతో కలిసి చదువుదాము. Ephesians chapter 3 verse 10 all together loudly. We have 8 to 11. Okay. 8 to 11 in Telugu. తెలుగులో 8, 11 కలిసి ఉన్నాయి కనుక ఎఫ్ఎస్సి 3 8 నుంచి 11 వరకు అందరం కలిసి. Everybody read please. అందరూ దయచేసి చదవండి. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. So it says here
The manifold wisdom of God. శోధింపశక్యం Adila, wisdom. నానా విధమైన దేవుని జ్ఞానము. Repeat, everybody repeat after that word. దయచేసి చెప్పండి ఈ మాట. దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము. Jnana, what's that? నానా విధం. You saw that manifold wisdom of God. దేవుని యొక్క పలు విధములైన జ్ఞానము. Another English word for manifold is many facets. నానా విధమైన అన్నదానికి ఇంగ్లీష్లో మ్యానిఫోల్డ్ అంటే అనేక రూపములు కలిగిన అని అర్థము. Correct translation. Many manifests. అనేకమైన రూపాల్లో ఉన్న దేవుని జ్ఞానము. One day God is going to reveal that to the whole universe. ఒకనాడు దేవుడు ఈ సర్వ ప్రపంచానికి దాన్ని తెలియజేసి చూపించనై ఉన్నాడు. What God's wisdom ఏమిటయ్యా దేవుని జ్ఞానం అంటే? has done in your life and in my life. నా జీవితంలో నీ జీవితంలో దేవుని జ్ఞానం ఏం చేసిందో దాన్ని లోకానికి చూపిస్తాడు. It is going to be shown to the whole world. ఇది సర్వలోకానికి తెలియబడుతుంది, చూపించబడుతుంది. And God is going to reveal that in the redeemed people of God. దేవుని యొక్క విమోచించబడిన జనాంగములో, దేవుని యొక్క విమోచించబడిన ప్రజలలో వారి ద్వారా దేవుడు దాన్ని తెలియజేస్తాడు. I'm going to give you an example so that you will be able to understand. మీరు గ్రహించాలని ఒక సులభంగా ఒక ఉదాహరణ చెప్తాను. I went to a home. నేను ఒక గృహానికి పోయినాను. I saw a beautiful flower vase. ఒక అందమైన చక్కటి పుష్ప గుచ్ఛము లేదా దాని ఉన్న ఫ్లవర్ వాస్ చూసినాను. And at the last he gave me the story of that vessel. చివరకు ఆ ముగింపులో ఆ ఫ్లవర్ వాస్ యొక్క కథ అంతా ఆయన చెప్పినాడు. ఇంట ఆయన నాకు A friend of his gave him this gift తన స్నేహితుడు ఆ ఇంటి ఆయనకి ఈ బహుమతి ఇచ్చినాడు. on his birthday. తన బర్త్డేకు బహుమతిగా ఇచ్చినాడు. So because it was so beautiful, చాలా చూడటానికి అందంగా ఉంది గనక it was a masterpiece creation of the artist. ఆ యొక్క శిల్పకారు ఎవరైతే చేసినాడో అతని యొక్క చేసిన సృష్టిలో చాలా అతి శ్రేష్టమైనది అది. So he kept it in his lounge room. తర్వాత తన యొక్క లాంజ్ రూమ్ లేదా హాల్లో పెట్టుకున్నాడు. So that everybody who comes will see that flower vase. వచ్చిన వాళ్ళంతా అది చూడాలి ఆ ఫ్లవర్ వాజ్ అని ఆయన అక్కడ ఉంచినాడు దాన్ని. The story behind the flower vase is, ఆ ఫ్లవర్ వాజ్ యొక్క వెనుకటి కథ ఏమిటంటే, the artist went to the market. ఆ యొక్క చేసిన ఆర్టిస్ట్ కళాకారుడు మార్కెట్కి పోయినాడు. He brought a very old vessel. చాలా పురాతనమైన పాత్ర తీసుకొచ్చినాడు. Rusted. చిలుంబట్టిపోయింది. It was thrown on the road. రోడ్డు మీద పడేసి ఉన్నారు. Somebody picked it up. ఎవరో దాన్ని తీసుకున్నారు. Went and gave it to this artist. పోయి ఈ కళాకారునికి ఇచ్చినారు. He brought it only for 10 rupees. 10 రూపాయలే అది అంతే. He took it home. కొనుక్కొని ఇంటికి పోయినాడు. He cleaned it very nicely. చాలా శుభ్రంగా దాన్ని శుభ్రం చేసినాడు. And then he started painting. తర్వాత దాని మీద రంగులు పోయడం ఆరంభించినాడు. And in that flower vase, that big flower vase, he painted beautiful field. ఆ యొక్క పెద్ద ఫ్లవర్ వాస్ గనుక దానికంత రంగులేసి చక్కటి పొలము ఉన్న దృశ్యాన్ని వేసినాడు. Beautiful fields, beautiful trees, beautiful flowers. అందమైన పొలములు లేదా గడ్డి పచ్చిక బీళ్ళు, తర్వాత అందమైన చెట్లు, అందమైన పుష్పాలతో రంగులు వేసినాడు ఆ పాత్ర మీద. When everybody came to this man's room, ప్రతి ఒక్కరు ఈ వ్యక్తి యొక్క రూమ్కి వచ్చినప్పుడు they saw this vase. ఈ వాసును చూస్తున్నారు. Pah, what a beautiful one. అబ్బా ఎంత చక్కగా ఉంది ఇది. They started asking many questions. అలాగూ చాలా ఎక్కడిదని దాని గురించి ఎక్కువ ప్రశ్నలు వేసేవాళ్ళు ఆయనకి. They won't ask about 10 rupees he brought and all that. 10 రూపాయలకి తెచ్చినాడా అవంతా వాళ్ళు అడగలేదు. కానీ What does that flower vase reveal? ఆ యొక్క ఫ్లవర్ వాజు దేనిని చూపిస్తా ఉంది లేదా దేనిని బయలుపరుస్తా ప్రత్యక్షపరుస్తా ఉంది? It reveals the artistic skills of the artist. ఆ కళాకారుని యొక్క కళా నైపుణ్యమును ఆ పాత్ర వివరిస్తా ఉంది. They are not worried this was picked up from the road for 10 rupees and the artist did all this. ఏదో 10 రూపాయలకు కొనుక్కొని వచ్చిన పాత్ర కదా ఇది అని అంత చీపుదా లేదా అంత అగ్గుదా అని దాని గురించి పట్టించుకోరు ఎవరు ఆ పాత్రను చూస్తే. But what did it reveal? అయితే ఆ పాత్రను చూస్తే ఏం తెలుస్తుంది?
it reveals the skill of the artist. ఆ యొక్క కళాకారుని యొక్క లేదా ఆర్టిస్ట్ యొక్క చేతి నైపుణ్యము నిపుణతను చూపిస్తుంది. This is the meaning of Ephesians chapter 3 verse 10. ఇదే మనం చదివిన ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఉన్న దానికి భావము. Before the powers of darkness, ఈ అంధకార శక్తుల ఎదుట, before principalities and powers, ఈ యొక్క యుగ సంబంధమైన అధికారుల ఎదుట one day ఒకనాడు God is going to show forth his wonderful wisdom in the redeemed people of God. దేవుని చేత విమోచించబడిన తన ప్రజల ద్వారా తన నానా విధమైన జ్ఞానమును ఈ లోకానంతటికి చూపించనై ఉన్నాడు. One day is going to do about you and me. ఆ సంగతి ఒకనాడు నీ ఎడల నా ఎడల కూడా దేవుడు చేస్తాడు. This poor sister, ఈ పేద సహోదరి in Zion Mandiram, సియోను ప్రార్థనా మందిరంలో, what a wonderful work, the manifold wisdom of God. ఇటువంటి సహోదరి ఎంత చక్కటి దేవుని పాత్రగా సిద్ధపరచబడింది. ఆహా, దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పది. I went to another place. నేను ఇంకో స్థలానికి వెళ్ళినాను. There also I saw a beautiful flower vase. అక్కడ కూడా నేను చాలా అందమైన ఫ్లవర్ వాజ్ చూసినాను. And when I heard that story, I was marveled. ఆ కథ వింటేనే, ఆ పుష్పగుచ్చపు పాత్ర యొక్క కథ నాకు ఆశ్చర్యం వేసింది. That flower vase, when I asked him, it costs thousands and thousands of rupees, the cost of it. ఆ యొక్క ఫ్లవర్ వాస్ యొక్క పాత్ర అడిగినప్పుడు నేను వేల రూపాయలు విలువైందంట అది. So I asked him, where did you get this from? నేను అడిగినాను, ఎక్కడి నుంచి తెచ్చినారండి ఇది? And where is it made from? ఎక్కడ తయారు చేయబడింది ఇది? You know the story he told me. ఆయన నాకు చెప్పిన వృత్తాంతం ఏమిటో తెలుసా? Have you seen some people with their gunny bag? They gather dirty, filthy paper on the road. మీరు చూసుంటారు, చాలా మంది ఈ గోనె సంచులు వేసుకొని లేదా యూరియా బ్యాగులు వేసుకొని గుజరీ ఏరుకుంటూ పోతుంటారు కదా. All that dirty, stinking, filthy paper. ఆ మురికి ఉన్న స్థలాల్లో లేదా మనం చెత్త వేసే స్థలాల్లో డస్ట్బిన్లలో వచ్చి అవి ఏరుకొని సంచులు వేసుకొని పోతుంటారు. Carries the whole day. దినమంతా అది మోసుకొని ఏరుకుంటూ పోతానే ఉంటారు. For so many hours he carries this burden. ఈ అనేక గంటలుగా ఈ భారాన్ని మోసుకుంటూ పోతుంటారు కదా. Goes and gives it to one company. పోయి ఒక కంపెనీకి అమ్ముతారు దాన్ని. What does the company people do? ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? They take this dirty, filthy paper, puts into a machine. ఈ యొక్క మురికైన, ఎవరికి పనికిరాని, పాడైపోయిన వీటన్నిటిని ఒక యంత్రంలోనికి వేస్తారు. Then a fluid comes out of the machine. ఆ యొక్క యంత్రంలో నుంచి ఒక ద్రవము బయటకు వస్తుంది. Crushing this dirty, filthy paper. ఈ పనికి మాలిన పేపర్లన్నిటినీ నలిపేసి, నులి చేసి లేదా వేడి చేసి ఒక ద్రవం వస్తుంది. Out of that paper, ఆ పేపర్లో నుండి they make this beautiful vase. ఈ యొక్క అందమైన వాజును చేస్తారు. What is the name of that paper? I asked him. ఈ పేపర్ పేరు ఏమిటండి అని అడిగినాను. Paper Mac. పేపర్ మ్యాటిల్. Out of that this vase is made and the artist paints. ఆ పదార్థం నుండి వాజ్ చేయబడింది, దాని మీద ఈ కళాకారుడు రంగు వేసినాడు. And I want to tell you before I close, ముగించక ముందు మీకు చెప్పదలుచుకున్నాను, one day ఒక దినమున God is going to reveal his manifold wisdom. దేవుడు తన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని ఆయన ప్రత్యక్షం చేయబోతు చూపించనై ఉన్నాడు. God is going to be very proud of you and me. నీయను బట్టి, నన్ను బట్టి దేవుడు ఎంతో గర్వించి అతిశయిస్తాడు. See what a wonderful work of grace that I have done in the life of this dear brother. ఈ ప్రియమైన సహోదరుని జీవితంలో నేను చేసిన ఆశ్చర్యమైన కృపా కార్యము ఎంత చక్కనిదో చూడు. He is going to show forth. అలాగా ఆయన చూపిస్తాడు. You and I must be part of that. అలాగా ఆయన చూపించినప్పుడు అందులో నీవు నేను భాగమై ఉండాలి. You and I, we are going to be part of that glorious church. ఆ మహిమగల సంఘములో నీవు నేను భాగమై ఉండనై ఉన్నాం. And God is looking for such kind of material. అటువంటి సామాగ్రి కొరకు, అటువంటి పదార్థముల కొరకు, అట్టి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. Out of nothing, ఏమి పనికి దాని స్థితిలో నుండి He has made you a living stone, ఆయన నిన్ను సజీవమైన రాయిగా చేసినాడు. being built up together కలిసి కట్టబడు నిమిత్తమై as his holy habitation. ఆయన పరిశుద్ధ నివాసముగా, స్థలముగా కట్టబడినట్లు. Now please listen carefully. జాగ్రత్తగా వినండి.
Please don't get up. We are going to pray. We are going to close in few minutes. కొన్ని నిమిషాల్లో ముగించనై ఉన్నాం, ప్రార్థన చేయనున్నాం. ఆ సమయంలో ఎవరు లేచిపోవద్దు. Nobody should go out, please. It's a humble request. ఎంతో దీనంగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ప్రార్థనా సమయంలో ఎవరు కూడా లేచి వెళ్ళొద్దు. You have heard God's word. దేవుని వాక్యం విన్నావు. When God speaks to us, దేవుడు మనతో మాట్లాడినప్పుడు we need to respond to him. మనము ఆయనకు ప్రతిస్పందించాలి. Did you hear me? అర్థమైందా? When God speaks, దేవుడు మనతో మాట్లాడినప్పుడు what must we do? మనం ఏం చేయాలి? Respond. ఆయనకు తిరిగి జవాబు చెప్పాలి. Repeat after me. నా వెంట చెప్పండి. We We need need to respond. to respond. Now this is your time. కనుక ఇప్పుడు మీ సమయము. అంకులు చెప్పేది అయిపోయింది, ఇప్పుడు మీరు చెప్పాలి. Now we are going to pray, and as we pray, please kneel down. దయచేసి Every eye must be closed. అందరూ మోకరించండి, అందరు కళ్ళు మూసుకోనండి, ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరు దయచేసి And లేచిపోవద్దు. please be in prayer. అందరూ ప్రార్థనలో, ప్రార్థనా వైఖరిలో ఉండండి. Close your eyes, please. Young people, close your eyes. కళ్ళు మూసుకోండి బా, ఇంకా అటు ఇటు చూడని అవసరం లేదు. ఎవరు పాటన వాళ్ళు మోకరించి కళ్ళు మూసుకోండి. Please close your eyes. దయచేసి కళ్ళు మూసుకోనండి. Please be in prayer. కళ్ళు మూసుకుని దేవుని ఇంట్లో భయభక్తులతో ప్రార్థన స్వభావంతో ప్రార్థనలో ఉండండి. I am waiting for you to close your eyes. ఇంకా కొంతమంది కళ్ళు మూసుకోలే, అట్టి వారి కొరకు నేను వేచి ఉన్నాను. దయచేసి మోకరించి కళ్ళు మూసుకునండి. I can't proceed without you closing your eyes. అందరూ మోకరించి కళ్ళు మూసుకుంటే తప్ప ముందు కొనసాగలేము. Be in prayer. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి. This is a solemn moment. ఇదెంతో ప్రశస్తమైన గంభీరమైన సమయము. You will never get this opportunities. ఇట్టి అవకాశములు నీకు బయటెక్కడా మరలా రావు. You are very precious to him. దేవునికి నువ్వెంతో ప్రశస్తమైన వాడవు, ప్రశస్తమైన దానవు. Your soul is very precious to him. నీ ఆత్మ ఆయనకెంతో విలువైనది. You have come to this youth camp not accidentally. ఏదో ప్రమాదవశాత్తు నువ్వు ఈ యూత్ క్యాంపుకు రాలేదు. God has brought you with a purpose. దేవుడే ఒక ఉద్దేశం కలిగి నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినాడు. You have heard God's word. దేవుని మాటలు, దేవుని వాక్యం విన్నావు. God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. And tell the Lord this morning, Lord, search my own heart. ఈ ఉదయకాలము ప్రభుతో చెప్పు, ప్రభువా నా హృదయాన్ని పరీక్షించయ్యా. I am dead in my sins. నా పాపముల్లో నేను చచ్చిపోయి ఉన్నాను. I am a slave to sin. నేను పాపమునకు బానిసరాలుగా దాసురాలుగా ఉన్నాను. I am a servant to sin. నేను పాపమునకు దాసుడు ఉన్నాను. Sin is controlling my life. నా జీవితాన్ని పాపమే ఏల్తా ఉంది. I want to come out of this life. ఈ జీవితం నుండి ప్రభువా నేను బయటపడగోరుతున్నానయ్యా. I am disgusted. ఆయన ఎంతో నిరాశ చెంది ఉన్నాను. I don't want to continue this life. ప్రభువా ఇట్లాంటి నిరాశతో కూడిన పాడు జీవితం నాకు వద్దయా. I want to be a material నేను నీ చేతిలో సామగ్రిగా ఉండగోరుతున్నాను. for the house of God. దేవుని మందిరము నిమిత్తము, House of God. దేవుని ఇంటి నిమిత్తము. House of God is very precious to Jesus. దేవుని మందిరము, దేవుని ఇల్లు అంటే యేసు ప్రభుకి ఎంతో ప్రశస్తమైన విషయం. And he wants you. ఆ దేవుని ఇంటి కొరకు ఆయన నిన్ను కోరుతున్నాడు. Did you hear me? మీకు అందరు వింటున్నారా నేనేం చెప్తున్నానో? God cannot make a house by himself. దేవుడు తనంతట తానే ఇల్లు నిర్మించలేడు. You cannot make a house by alone. నీ అంతటా నీవు కూడా దేవుని మందిరాన్ని నిర్మించజాలవు. God and man must come together. దేవుడు మానవుడు ఇరువురు కలిసి నిర్మించాలి. Listen these words carefully. ఈ మాటలు జాగ్రత్తగా కళ్ళు మూసుకుని ఆలకించు. God wants you దేవుడికి నిన్ను కోరుతున్నాడు to build his holy habitation. తన పరిశుద్ధ నివాస విశ్రమ స్థలముగా ఉండునట్లు దేవుడు నిన్ను కోరుతున్నాడు. He wants to make you a living stone in his house. ఆయన దేవుని ఇంటిలో నిన్ను ఒక సజీవమైన రాయిగా చేయగోరుతున్నాడు. So will you please confess your sins? కాబట్టి దయచేసి నీ పాపములను ఒప్పుకుంటావా? Believe in your heart నీ హృదయమందు విశ్వసించు that the Lord Jesus Christ raised Jesus from the dead so దేవుడు that you will be saved. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని నీ పాపములు ఒప్పుకొని దేవుడు యేసు ప్రభువును మృతుల నుండి లేపినాడని, నీ పాపముల విషయమై ఆయన చనిపోయి లేచినాడని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. Right now, ఇప్పుడే
you will enter into the kingdom of God. దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశిస్తావు. What shall it profit a man if he shall gain the whole world and lose his own soul? ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను లేదా తన ప్రాణంను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము? While your eyes are closed, దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఉండగాను, when you are in prayer, అందరూ ప్రార్థనలో ఉండగా, for the first time, if you are receiving Jesus into your life, నీ జీవితంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నీ జీవితంలోనికి రక్షకునిగా నువ్వు అంగీకరించి ఆహ్వానిస్తున్నట్లయితే, please say the small prayer. ఈ చిన్న ప్రార్థన నువ్వు చెప్పు. You must be sincere. నువ్వు యథార్థంగా చెప్పాలి. You must be honest. నువ్వు ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవాలి. Lord Jesus, యేసు ప్రభువా, I thank you నేను నీకు వందనములు చెల్లిస్తున్నాను. that in my sinful condition, నా పాప జీవితంలో ఉండగానే you love me. నువ్వు నన్ను ప్రేమించినావయ్యా. I repent for my sins. నా పాపములను బట్టి పశ్చాత్తాపడుచున్నాను. I confess my sins. నా పాపములు ఒప్పుకొనుచున్నాను. And I believe with all my heart నా హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నానయ్యా, that you are my Savior. నీవు నా రక్షకుడవని విశ్వసిస్తున్నాను. You came to save me. నన్ను రక్షించు నిమిత్తమే నువ్వు వచ్చినావు. So Lord, I claim your precious blood గనుక ప్రభువా, నీ ప్రశస్త రక్తాన్ని కోరుకొనుచున్నాను. to wash me, నన్ను కడుగు నిమిత్తము, to cleanse me, నన్ను శుద్ధి చేయు నిమిత్తము, to forgive my sins. నా పాపములు క్షమించుటకై నీ రక్తాన్ని కోరుకొనుచున్నాను. By faith, విశ్వాసముతో I invite you నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. to come into my heart. నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. From today, ఈనాటి నుండి I want to be delivered నేను విడిపించబడగోరుతున్నాను. from the bondage of sin. ఈ పాపపు బంధకముల నుండి, దాసత్వం నుండి I am handovering my life to you. నా జీవితాన్ని నీకు అప్పగించుకొనుచున్నాను. Thank you for hearing my prayer. నా ప్రార్థన విన్నందుకై వందనాలు. Thank you, Jesus. యేసయ్యా, నీకు వందనములు. Amen. ఆమేన్. Don't open your eyes, please. ఎవరు కళ్ళు తెరచొద్దు, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. అందరూ Please కళ్ళు don't మూసుకొని open ఉండండి. your eyes. అయిపోలేదు, దయచేసి కళ్ళు మూసుకొని ఉండండి, ప్రార్థనలో ఉండండి. If you have said this prayer in your heart, ఇట్టి ప్రార్థన నీ హృదయంలో యథార్థంగా నువ్వు చేసి ఉన్నట్లయితే, wherever you are, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ పర్వాలేదు, I am going to pray for you. మీ నిమిత్తమై నేను ప్రార్థన చేయగోరుతున్నాను. I want to tell you that God, you have made the best decision in your life today. నీవు దేవుని కొరకు ఒక శ్రేష్టమైన తీర్మానము చేసినావని నేను నీతో చెప్పగోరుతున్నాను. You will go from the youth camp rejoicing in the Lord. నీవు ప్రభువులో ఆనందిస్తూ సంతోషంతో ఈ యూత్ క్యాంప్ నుండి తిరిగి వెళ్ళగలవు. God is going to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఉన్నాడు. You are very precious to Him. నీవు ఆయనకు ఎంతో ప్రశస్తమైన వాడు. If you have made that prayer in your heart, It- show me your hand. I want to pray for you. ఈ ప్రార్థన మొట్టమొదటిసారిగా చేసిన వారు దయచేసి మీ చేతి చూపించండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. Raise your hand high enough. కనబడు రీతిగా దయచేసి మీ కుడి హస్తం ఎత్తి చూపించండి. Don't feel shy. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. Yes, thank you. Keep raising. Keep దయచేసి raising. అట్టి ప్రార్థన చేసిన వారు, ప్రభు కొరకు తీర్మానం Keep చేసుకున్న వారు raising. Keep దయచేసి చేయెత్తి ఉంచండి. మీకు ఒక కార్డు ఇచ్చేంత పర్యంతము చేయెత్తి ఉంచండి. అందరూ కళ్ళు మూసుకొని మిగతా వారు ప్రార్థనలో ఉండండి. Don't feel shy. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. Keep showing your hand. నీ చేయెత్తి చూపించు ధైర్యముగా. There are still young people, still you are struggling. ఇంకా యవనస్తులు ఉన్నారు, కొంతమంది అంతరంగంలో పోరాటంలో ఉన్నారు. This is the time you need to defeat the enemy. ఇప్పుడు శత్రువు వచ్చి నీతో పోరాడుతున్నాడు, ఇప్పుడు కాదులే అని నువ్వు ఇప్పుడు వాడిని జయించవలసిన తరుణం ఇదే. Don't listen to him. వాని మాట వినవద్దు. I know that there are still many people who are struggling. ఇంకా అనేక మంది వారి హృదయాల్లో పోరాటం కలిగి ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. Please defeat the enemy. దయచేసి నువ్వు ఇప్పుడు శత్రువుని ఓడించు. Don't feel ashamed. నువ్వేం సిగ్గుపడవద్దు. Don't feel ashamed because my friends are looking at me. నా స్నేహితులు చూస్తారేమో అని సిగ్గుపడవలసిన అవసరం లేదు. This is your moment. ఇది నీకు ఇవ్వబడిన తరుణము, నీకు నీ ప్రభువుకు మధ్య. This is your moment between you and God. నీకు దేవునికి మధ్య నువ్వు చేయవలసిన తీర్మానం ఇది. Anybody else? Because I am going to close in prayer. ప్రార్థనతో ముగించనై ఉన్నాను. ఇట్టి తీర్మానం చేసుకునే వారు ఇంకెవరైనా ఉన్నారా? Anybody in the front?
ముందు భాగంలో కానీ Show your hand, please. ఇలాంటి ప్రార్థన చేసిన వారు, యేసుక్రీస్తును రక్షకునిగా నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నానని చెప్పగోరు వారు దయచేసి చేతి చూపించండి. Anybody at the back? వెనకలైనా సరే, ఎవరైనా Anybody who is sitting? కూర్చున్న వారిలో అయినా ఎవరైనా సరే, Sitting at the back, right at the back. వెనకాల పూర్తి వెనకాల కూర్చున్న వారిలో ఎవరైనా సరే, Defeat the enemy. శత్రువును ఓడించు. Receive Jesus into your life. యేసుక్రీస్తును నీ జీవితంలోనికి చేర్చుకో. Sister, there's one, the front. There. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Before I close, నేను ముగించక మునుపు shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious and loving Father, కృప కలిగిన ప్రేమ కలిగిన మా తండ్రి, we thank you for these dear ones who have raised their hands. చేతులెత్తి చూపించిన ఈ మా ప్రియమైన బిడ్డలందరికీ వందనములు చెల్లిస్తున్నాం. For these brothers, young brothers and young sisters who have yielded themselves to receive Jesus into their life. తమ జీవితంలోనికి యేసుక్రీస్తును ఆహ్వానించున్నట్లు తమ జీవితంలో మీకు అప్పగించుకున్న ఈ ప్రియమైన యవనస్తులు యవన సహోదరులను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. Thank you for this wise decision they have made today for the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఈనాడు వారు చేసిన ఈ సరి అయిన జ్ఞానంతో కూడిన తీర్మానముకై మీకు వందనములు. Bless them. ప్రభువా వారిని దీవించు. Give them the assurance of their living relationship with the living Savior. జీవం కలిగిన రక్షకునితో వారు కలిగి ఉన్న జీవం కలిగిన సంబంధమును గురించిన నిశ్చయతలోనికి వారిని నడిపించు ప్రభువా. Continue, Lord, they may love you and they may honor you in their life, young life. ప్రభువా వారిని ప్రేమించి తమ జీవితంలో మిమ్మల్ని ఘనపరచునట్లు వారిని కొనసాగింప చేయమయ్యా. Thank you for thy precious word to our hearts. మా హృదయములతో మీరు మాట్లాడిన ప్రశస్త వాక్యముకై వందనములు. Whatever the Holy Spirit has brought to our attention, పరిశుద్ధాత్మ దేవుడు ఏవే సంగతులైతే మా గమనమునకు తీసుకుని వచ్చానో thy Holy Spirit will give us much grace ఆ పరిశుద్ధాత్ముడే మాకు ఎక్కువైన కృపను గ్రహించును గాక. to receive thy word and to obey thy word. నీ వాక్యమును అంగీకరించుటకు దానికి విధేయత చూపుటకు మీ ఆత్మ ద్వారా మేము కృప పొందుదుము గాక. Lord, hear and answer our prayer. ప్రభువా మా ప్రార్థన ఆలకించి జవాబును గ్రహించుము. In Jesus' name. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Those who have received the card, ఎవరైతే కార్డు తీసుకున్నారో we are going to sing one song. ఒక పాట పాడతారు ఇప్పుడు. At that time, fill the bottom part. ఆ సమయంలో క్రింది భాగంలో ఉన్న మీ అడ్రస్ వివరాలు పూర్తి చేయండి. And give it back to the volunteers. తిరిగి కార్డులు తీసుకునే వాలంటీర్లకు వాటిని అందచేయండి. పాట సంఖ్య 34. నేడునే నా రక్షకుని నా మదిలో చేర్చు. నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను.